గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్ చక్రధర్. చాలామంది డైవర్షన్ ఆలోచిస్తారండి. అంటే మ్యూచువల్ ఫండ్స్లో చాలామంది తెలుసుకునేది ఏంటంటే, మనం డైవర్షన్ చేయాలి, ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అని మనం చాలామంది తెలియక తెలుసో లార్జ్ క్యాప్ ఫండ్ అని, మిక్సీ క్యాప్ ఫండ్ అని, మల్టీ క్యాప్ ఫండ్ అని, స్మాల్ క్యాప్ ఫండ్ అని అలా పెడతామండి. యాక్చువల్గా ఏంటంటే డైవర్సిఫై ఇన్ ఏఎంసీస్, నాట్ ఇన్ ఫండ్స్. అంటే ఏంటంటే మనం మ్యూచువల్ ఫండ్స్ని డైవర్సిఫికేషన్ చేసుకోవాలి, ఫండ్స్ని కాదు అని చెప్తున్నాను. ఇక చూడండి, 99% వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్స్ క్యాప్, బ్యాలెన్స్ ఫండ్ అని పెడతారు. కానీ ఇది కాదని డైవర్సిఫికేషన్. ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ కూడా ఒక స్ట్రాటజీ ఫాలో అవుతుంది. మన ఇండియాలో దగ్గర 50 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అయితే ఉన్నాయి. ఆ 50 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్ట్రాటజీని ఫాలో అవుతారండి. బేసికల్గా ఇండియాలో వచ్చేసి మనకి 4 to 5 స్ట్రాటజీస్ అయితే బయట మార్కెట్లో ఉన్నాయి. అందులో వచ్చి మెయిన్గా క్వాలిటీ స్ట్రాటజీ ఉంటుంది, గ్రోత్ స్ట్రాటజీ ఉంటుంది, వాల్యూ స్ట్రాటజీ ఉంటుంది, మొమెంటమ్ స్ట్రాటజీ ఉంటుంది. సో ఇవన్నీ ప్రతి ఒక్క ఒక 10 మ్యూచువల్ ఫండ్ హౌసెస్ గ్రోత్ని ఫాలో అయితే 10 మ్యూచువల్ ఫండ్స్ క్వాలిటీని ఫాలో అవుతాయి. సో మార్కెట్లో మనకి కనుక ఆ టైంకి గ్రోత్ పర్ఫార్మెన్స్ బాగుంది, గ్రోత్ నడుస్తుంది అంటే ఈ గ్రోత్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఫండ్స్ అన్ని అమాంతం పైకి వెళ్ళిపోతాయండి. రేపొద్దున మార్కెట్లో మొమెంటం భారీగా పడిపోయింది, మొమెంటంకి స్కోప్ లేదు, మొమెంటం పడిపోయింది అన్నప్పుడు ఏవైతే మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఈ మొమెంటంని బేస్ చేసుకుంటాయో ఫండ్స్ ఉంటాయో అవన్నీ కుప్పకొలుతాయి. సో కాబట్టి మనం ఎప్పుడైనా ఆలోచించాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా డైవర్సిఫికేషన్ అనేది కొన్ని ఫండ్స్ మనకి క్వాలిటీకి సంబంధించిన ఫండ్స్ తీసుకోవాలి, కొన్ని ఫండ్స్ గ్రోత్ సంబంధించిన ఫండ్స్ తీసుకోవాలి, కొన్ని ఫండ్స్ వాల్యూకి సంబంధించిన ఫండ్స్ తీసుకోవాలి, కొన్ని ఫండ్స్ మొమెంటమ్కి సంబంధించిన ఫండ్స్ తీసుకోవాలి. సో మన డైవర్సిఫికేషన్ ఎప్పుడు కూడా ఇట్లా ఉండాలండి. అంతేగాని లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అలా కాదు. చాలామంది మా దగ్గర రివ్యూస్కి వస్తారు, వాళ్ళ పోర్ట్ఫోలియో చూడండి సార్ ఎలా ఉందో అంటారు. వాళ్ళు ఒకటే కంపెనీకి సంబంధించిన మిడ్ క్యాప్, ఒకటే కంపెనీకి సంబంధించిన ఫ్లెక్సీ క్యాప్, ఒకటే కంపెనీకి సంబంధించిన లార్జ్ క్యాప్ తీసుకుంటారు. సపోజ్ ఆ ఫండ్ హౌస్ కనుక ఒకవేళ క్వాలిటీ కనుక ఫాలో అయిందంటే అన్ని ఫండ్స్ డౌన్ అవుతాయి, లేదా అన్ని ఫండ్స్ అప్ అవుతాయండి. సో అలా ఎప్పుడు చేయకండి. డిఫరెంట్ ఏఎంసీస్ నుంచి తీసుకోవాలి. అందులో కూడా క్వాలిటీకి సంబంధించిన ఏఎంసీస్ కొన్ని తీసుకోవాలి, వాల్యూకి సంబంధించిన కొన్ని ఏఎంసీస్ తీసుకోవాలి. అలాగే ఈవెన్ పిఎంఎస్లు కూడా అంతేనండి. కొన్ని పిఎంఎస్లు ఏమో క్వాలిటీని ఫాలో అవుతాయి, కొన్ని పిఎంఎస్లు గ్రోత్ని ఫాలో అవుతాయి, కొన్ని వాల్యూ, కొన్ని మొమెంటం. సో మేము 2024 ఆ టైంలో కొంతమందికి క్వాలిటీకి సంబంధించిన పిఎంఎస్లు ఇచ్చామండి. క్వాలిటీకి సంబంధించిన పిఎంఎస్లు చూస్తే మీరు 2023, 2024లో అమాంతం 40%, 20% రిటర్న్స్ అలా ఇచ్చాయి. చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉన్నాయి. మనకు తెలుసు క్వాలిటీ స్ట్రాటజీ ఫాలో అయ్యే పిఎంఎస్లు ఎలా ఉంటాయంటే వాళ్ళంతా క్వాలిటీ స్టాక్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. లైక్ ఐటీసీ కావచ్చు, కుమిన్స్ అని ఉంటుంది, మన జనరేటర్స్ అవి తయారు చేస్తుంటారు. సో అది బ్రిటానియా ఇండస్ట్రీస్, మన ఐటీసీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇవన్నీ క్వాలిటీకి సంబంధించిన స్టాక్స్ ఉంటాయండి. సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే 25 స్టాక్స్ కూడా అన్ని క్వాలిటీ స్టాక్స్లోనే పెడతారు. అందులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అలాంటివన్నీ కూడా ఉంటాయి. సో మనం చూస్తాం 2025 డిసప్పాయింట్ చేసింది, క్వాలిటీ బాగా డౌన్ అయిపోయింది. అలాగే 26 స్టార్టింగ్లో కూడా చూసాం, మనకి లాస్ట్ 6 months కూడా క్వాలిటీ పెద్ద పర్ఫార్మెన్స్ లేదు. ఎక్కువ ఫారెన్ ఇన్వెస్ట్ చేసేది ఎక్కువ ఎఫ్ఐఎస్లో చేస్తారు వాళ్ళు. ఎఫ్ఐఎస్ అందరూ చేసేది క్వాలిటీలోనే. వాళ్ళు బయటకు వెళ్ళిపోవడం వల్ల చాలా క్వాలిటీ డ్యామేజ్ అయితే అయింది లాస్ట్ 1.5 year నుంచి. సో అంతకుముందు క్వాలిటీ చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, కానీ లాస్ట్ 2 yearsలో క్వాలిటీ కొంచెం డిసప్పాయింట్ చేసింది. కానీ మళ్ళీ 2027, 2028లో మళ్ళీ క్వాలిటీ పైకి లేస్తుందండి. అందుకే మేము చెప్తూ ఉంటాము ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి, అది పిఎంఎస్ ఇన్వెస్టర్ అయినా సరే, ఎస్ఐఎఫ్ ఇన్వెస్టర్ అయినా సరే, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్ అయినా సరే, మీరు కనుక 5 years మినిమంగా ఉండాల్సింది అని చెప్తాము. ఎందుకు అంటే సపోజ్ మనం క్వాలిటీలో పెట్టాము, క్వాలిటీ పడిపోయింది, మళ్ళీ ఆ క్వాలిటీ పైకి వెళ్ళడానికి 5 years టైం పడుతుంది. సపోజ్ మనం వాల్యూకి సంబంధించిన ఏదైనా పిఎంఎస్ తీసుకున్నాము, వాల్యూ ఆ టైంలో బయట టాప్లో ఉండొచ్చు, కానీ మళ్ళీ బాటంకి వస్తుంది, మళ్ళీ పైకి వస్తుంది. సో ఈ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి పర్ఫామ్ చేస్తుంటాయండి. సో మనకి ఒక కంప్లీట్ సైకిల్ తిరగాలంటే 5 years అయితే ఆగాలి. అందుకే మేము చెప్తూ ఉంటాము, మీరు 5 years కనుక క్వాలిటీలో పెట్టున్నా పర్లేదు. ఆల్రెడీ మనం పెట్టినప్పుడు క్వాలిటీ టాప్లో ఉంది, కానీ తర్వాత 1.5 year డిసప్పాయింట్ చేసింది, కానీ మళ్ళీ నెక్స్ట్ రాబోయే 2 years క్వాలిటీ మళ్ళీ విజృంభిస్తుంది అని చెప్తుంటాము. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా భయపడకూడదు, మార్కెట్ పడిందా లేచిందా అని చెప్పి. అసలు ఎందుకు పడింది, వాళ్ళు ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఏంటి, ప్రజెంట్ మార్కెట్లో ఆ స్ట్రాటజీ పొజిషన్ ఎక్కడ ఉంది, అది డౌన్లో ఉందా, అప్లో ఉందా అని చూసుకోవాలండి. సో ఇవన్నీ కూడా మనకి చర్నింగ్ అవుతూనే ఉంటాయి. ప్రతి ఒక ఇయర్ క్వాలిటీ బాగుంటే, ఒక ఇయర్ వాల్యూ బాగుంటుంది, ఇంకో ఇయర్ మొమెంటం బాగుంటుంది. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా డైవర్సిఫికేషన్ అనగానే కళ్ళు మూసుకుని లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, 2 స్మాల్ క్యాప్లు తీసుకున్నాం అని కాకుండా, మనం తీసుకున్న లార్జ్ క్యాప్ ఎటువంటి సంబంధించిన ఏఎంసీలో పెట్టాము,
ఏ ఫండ్ హౌస్లో పెట్టామో ఆ ఫండ్ హౌస్ ఎలాంటి దాన్ని ఫాలో అవుతుంది స్ట్రాటజీని చూసుకోవాలి. సో మన పోర్ట్ఫోలియో కనుక క్వాలిటీ, గ్రోత్, వాల్యూ, మొమెంటం ఇట్లా అన్ని స్ట్రాటజీలు కవర్ అవుతున్న పోర్ట్ఫోలియో కనుక ఉంటే మంది అమాంతం రిటర్న్స్ అయితే బాగా వస్తాయండి. మా దగ్గర రివ్యూస్ కోసం చాలామంది వస్తుంటారు. రీసెంట్గా ఒక ఆయన వచ్చారు. ఆయన దగ్గర మ్యూచువల్ ఫండ్స్ చూస్తే 76 ఫండ్స్ ఉన్నాయండి ఆయన దగ్గర. 1 కాదు 2 కాదు. బ్యాంకులో వాళ్ళు చెప్పారండి, బ్యాంకులో వాళ్ళు చెప్పినట్టు ఇన్వెస్ట్ చేశారు. యూట్యూబర్లో ఎవరో వచ్చి చెప్పారని చెప్పి వాళ్ళు చెప్పినట్టు ఇన్వెస్ట్ చేశారు. అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతే లాస్ట్ 15 ఇయర్స్ 16 ఇయర్స్ నుంచి దగ్గర 76 ఫండ్స్లో పెట్టారు. రిటర్న్స్ చూస్తే 8.76% ఉందండి. సో ఆ తప్పు మీరు చేయకండి. అన్నెసరీగా ఫండ్స్ని పెంచుకుంటూ వెళ్ళిపోకండి. దానివల్ల నష్టం తప్ప లాభం అయితే ఉండదు. మొత్తం స్క్రూటినీ చేసేసేయండి. కేవలం 5 ఫండ్స్లో తీసుకురండి. ఆ 5 ఫండ్స్ కూడా ఇట్లాంటి ఒక్కొక్క స్ట్రాటజీలో ఉండేట్టు చూసుకుంటే మాత్రం మీ పోర్ట్ఫోలియో పర్ఫెక్ట్ పోర్ట్ఫోలియో అవుతుంది. ఈవెన్ పిఎంఎస్ తీసుకున్నా కూడా ఆలోచించి తీసుకోండి. మనం క్వాలిటీ పిఎంఎస్ తీసుకుంటున్నామా, వాల్యూ తీసుకుంటున్నామా, గ్రోత్ తీసుకుంటున్నామా అని చెప్పి. సో వాల్యూ, క్వాలిటీ ఆ టైంలో మార్కెట్ ఎలా ఉందో చూసుకోండి. నిజంగానే ఆ పిఎంఎస్ పర్ఫార్మెన్స్ చేయట్లేదా, లేకపోతే వాళ్ళు తీసుకున్న స్ట్రాటజీ బయట మార్కెట్లో మ్యాప్ అవ్వట్లేదా చూసుకోవాలి. దాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఎగ్జిట్ అవ్వాలా, అందులో కంటిన్యూ చేయాలా అని చెప్పి. సో ప్రతి ఒక్కళ్ళు చెప్తారండి ఎంట్రీ పాయింట్, కానీ ఎగ్జిట్ పాయింట్ ఎవరు చెప్పరు. సో మనం కనుక తెలుసుకోవాలి ఎగ్జిట్ పాయింట్స్ అంటే మాత్రం ఈ స్ట్రాటజీస్ని తెలుసుకోవాలి. ముందు ఆ స్ట్రాటజీస్ వాళ్ళు ఏ ఫాలో అవుతున్నారు, ఆ స్ట్రాటజీస్ బయట మార్కెట్లో వాటి పొజిషన్ ఏంటని తెలుసుకోవాలి. అప్పుడు మనం అందులో కంటిన్యూ అవ్వాలా ఫర్దర్గా, లేకపోతే ఎగ్జిట్ అవ్వాలని తెలుస్తుంది. సో అదండి, డైవర్సిఫై కూడా ఎప్పుడు కూడా మీరు ఫండ్స్లో డైవర్సిఫికేషన్ చేయకండి. మనం చేయాల్సిన డైవర్సిఫికేషన్ మొత్తం కూడా ఏఎంసీస్ వైజ్గా ఉండాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ.